Nobody can stop this flow. Hallelujah. 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 ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. దయచేసి వీలైన వారు నిన్న సాయంత్రం అయిన సెషన్ని ఖచ్చితంగా వినండి. ఎందుకంటే మనం ప్రస్తుతం ధ్యానించుకుంటున్న ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మీదనే నా వాక్యం అంటే ఏంటి అని ఒక కోణంలో దేవుడు కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చారు కనుక అవకాశం ఉన్నవారు నిన్నటి ఈవినింగ్ సెషన్ని కొంచెం వినడానికి ప్రయత్నం చేయండి. సరే, మంచిది, ముందుకు వెళ్దాం. మరి దేవుడు తన ఉద్దేశం ప్రకారం భూమి మీద నుండి తన సంఘాన్ని ఎలా ఎలా ఆయన సిద్ధపరచుకుంటున్నారో చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, సంఘం లేదా తన వధువు గొర్రెపిల్ల యొక్క వధింపబడిన గొర్రెపిల్ల యొక్క వధువు తను తాను సిద్ధపరచుకుంది. ఈ మాట పలుకుతామా? తను తాను సిద్ధపరచుకుంది అని. తన్ను తాను సిద్ధపరచుకుంది. ఆమేన్. దయచేసి ఉన్నవారందరూ నేనున్నానని చెప్తారా? నేనున్నాను. ప్రతి ఒక్కరం కూడా నేనున్నాను అని దేవుని ఎదుట మనం చెప్పుదాం. ఎందుకంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాం, దూతలు అన్నిటినీ కూడా రికార్డ్ చేస్తున్నాయని. స్తోత్రం. చదువుకుందాం రండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. 8-9. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8-9 వచనాలు. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. హల్లెలూయా. ఒక సిచ్యువేషన్ ని జ్ఞాపకం చేయాలని ఈరోజు ఆశపడుతున్నాను. దాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాను. చూడండి, యేసు ప్రభు అట ఒక మచ్చ కానీ దాగు కానీ ఏమీ లేకుండా తన భార్య లేకపోతే సంఘంను దేవుని ఎదుట నిలబెట్టాలని వాక్యం చేత ఉతక స్నానం చేపిస్తున్నారట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం రండి చదువుదాం. 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా.
స్మిత ఉన్నానా? దయచేసి వరణ చేసుకోండి, వరణ యాడ్ చేసుకోండి. ఒక నిమిషంగా రుక్కమ్మ వరణ యాడ్ చేసుకొని చెప్పు. అడగనరా నువ్వు చేయమా? వరణ యాడ్ చేసుకోండి. సరే చూడండి, క్రీస్తట సంఘమును ప్రేమించి ఆయన ఏం చేస్తున్నారని మనం చూస్తున్నాం. అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏమీ లేకుండా పరిశుద్ధమైనదిగా అవ్వాలని, నిర్దోషమైనదిగా అవ్వాలని. అంటే దోషము మోపుతూ ఉన్న అపవాది ఇంకా చెప్పాలంటే అపవాదములే మోపుతున్న అపవాది రాత్రింపగళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు కూడా తండ్రి ఎదుట ఆ సంఘమును నిర్దోషమైనదిగా నిలవబెట్టాలి. అది దేవుని ఉద్దేశమైంది. యేసు ప్రభు ఏం చేస్తున్నారట? వాక్యముతో ఉతక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కేవలం సంఘంను, వధువును తండ్రి ఎదుట నిర్దోషమైనది గాను పరిశుద్ధమైనది గాను నిలవబెట్టాలని తన్ను తాను అప్పగించుకున్నారట యేసయ్య. ఎంత గొప్ప ప్రణాళిక కదా! ఎంత గొప్ప ప్రణాళిక కదా! ఒక పక్కన సంఘమును సిద్ధపరిచే పద్ధతి చూడండి. సంఘము తన్ను తాను సిద్ధపరచుకుంది అని మనం చూస్తున్నాం. కానీ అలా సంఘమును నిలవబెట్టడానికి యేసు ప్రభు తన్ని తాను అప్పగించుకున్నారట. దేని కొరకు అప్పగించుకున్నారు? ఈ సంఘమును లేదా ఈ వధువును మచ్చ గాని డాగు గాని మరి ఏది కూడా లేకుండా ఒక పేరు పెట్టడానికి, ఏ పేరు నెగిటివ్ గా ఒక పేరు పెట్టడానికి వీలు లేకుండా ఆ సంఘము తను తాను తయారవునట్లుగా శుద్ధీకరించుకొని తను తాను సిద్ధపరచుకొని వధువుగా సిద్ధపరిచి అలంకరించుకొనున్నట్లుగా పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఉండాలని మొదటిగా ఉతక స్నానం చేయిస్తున్నారట. ఒక మాట చెప్పనివ్వండి, ఎవరైనా స్నానం చేయకుండా కొత్త బట్టలు వేసుకుంటారా? లేదు. లేదు. పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రాలు ధరించాలి అంటే వాక్యమనే ఉతక స్నానం అవసరం. ఎంతమందికి అర్థమవుతుంది? స్నానం చేసి మనం కొత్త బట్టలు ఎలా ధరిస్తామో సంఘము కూడా స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి.
స్నానం చేసి సన్నపు నార బట్టలు ధరించాలి. ఏంటి ఆ స్నానం? వాక్యం అనే ఉతక స్నానం. తన్ను తాను అప్పగించుకొనెను అని చెప్పినప్పుడు తను ఏం దారపోశారు? రక్తమును దారపోశారు. ఆ రక్తముతో ఆ వాక్యముతో కడుగుకోవాలి, స్నానం చేయాలి. ఆ స్నానం చేసిన అనుభవంతో ఇక సన్నపు నార బట్టలు ధరించడం సాధ్యం. పరిశుద్ధుల నీతి క్రియలేనండి ఆ బట్టలు. అంటే అర్థం, మొదటిగా పవిత్రపరచబడి ఇక పవిత్రమైన క్రియలే చేయడం, పరిశుద్ధపరచబడి ఇక పరిశుద్ధంగా బ్రతకడం. మరలా అపవిత్రతను అంటించుకోవడం కాదు. మనల్ని ఒక్కొక్కరిని దోషులుగా చూపిస్తున్న దేవుని ఎదుట నిర్దోషులుగా చూపించడానికి యేసు ప్రభువట తన్ని తాను అప్పగించుకున్నారట. ప్రాణం పెట్టిన వానికి మరలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే, ప్రాణం పెట్టే సంఘం కావాలి. వాక్యమనే ఉతక స్నానం లేకుండా పరిశుద్ధత అనే నీతి క్రియలను ధరించట అసాధ్యం. ఒకవేళ వేసుకున్నా ఎక్కువ కాలం సస్టైన్ అవ్వవు. ఆయన పిలుపు విని పరలోక ఉపమానములు చెప్తున్నప్పుడు చెప్పిన రీతిగా ఆ పిలుపు విని ఒకవేళ గుంపులో చేరినప్పటికీ వస్త్రములు ఏవి అని అడిగి దేవుడు పరీక్షించి అప్పుడు కూడా చీకట్లో పడవేసే అవకాశం ఉంది. తప్పించుకోలేమని చెప్తున్నా. సో ఏం జరగాలి? వాక్యం అనే ఉతక స్నానం జరగాలి. వాక్యము చేత స్నానం జరగాలి. ఆ స్నానంలో జరగవలసిన కార్యం పరిశుద్ధపరచబడడం, పవిత్రపరచబడడం. హల్లెలూయా. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందామా? స్నానం చేసి బట్టలు ఎలా వేసుకుంటామో ఈ స్నానం జరిగి ఈ మచ్చ మడత డాగు అన్ని పోయి ఇక పవిత్రపరచబడి పరిశుద్ధ నీతి క్రియలు అనే ఆ వస్త్రము ధరించాలి అని ప్రార్థన చేసుకుందామా? ఎవరైనా ప్రార్థన అందుకుంటారా? అర్థమైన వారు, అవును నాకు ఈ స్నానం కావాలి, అవును సంఘం నాకు ఇలా స్నానం కావాలి అని అనిపించిన వారు దయచేసి ప్రార్థన అందుకుంటారా? స్తోత్రం నాయన. వందనాలు ప్రభా. దయగలమ తండ్రి నాయన, సూటిగా మాతో మాట్లాడుతున్న దేవా మీకు స్తోత్రాలు ప్రభా. నాయన సంఘమును ప్రేమించి మమ్మల్ని మీరు నాయన అప్పగించుకున్న దేవా మీకు వందనాలు ప్రభా.
మతేనను డాగేనను మడతేనను కళంకమైనను అట్టిది మరి ఏది లేకుండా ప్రభు నాయన మీ ఎదుట తండ్రి ఎదుట నాయన నిలబెట్టుకున్న వాళ్ళని ప్రభు మిమ్మల్ని మీరు అప్పగించుకున్న దేవా మీకే స్తోత్రాలు ప్రభు. సంఘము కూడా ఈ రీతిలో ప్రభు ఉండాలని ప్రభు నాయన తండ్రి నాయన సూటిగా మాతో మాట్లాడుచున్న దేవా మీకు స్తోత్రాలు ప్రభు. అట్టి రీతిగా ప్రభు సంఘము తయారగుటకు ప్రభు నాయన తండ్రి నాయన ప్రార్థించు వారముగా మేము సిద్ధపడి వారముగా ఉండుటకు నాయన ఉండుటకు సమయం నిస్తూ నా తండ్రి మాతో మాట్లాడుచున్న దేవా సూటిగా మాట్లాడుచున్న దేవా ప్రతి హృదయంలో ప్రభు నా తండ్రి ఈ యొక్క వాక్యము నాటబడి ప్రభు నాయన విత్తబడి ప్రభు నువ్వుదంతలుగా నాయన ఫలము పొందుకొనుటకు ప్రభు నాయన నా తండ్రి సన్నపనాహార బట్టలు ధరించుకొనుటకు నాయన సంసిద్ధులుగా ఉండుటకు కృప చూపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. అట్లీతిగా సంగమ సిద్ధపడే వాక్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఇప్పుడు చూడండి, ఒకటి స్నానం చేయాలి, తర్వాత బట్టలు ధరించాలి. ఈ దిగంబరత్వం ధరించుకున్న తర్వాత లేదా ఈ దిగంబరత్వంలో దేవునికి మనం దూరమైన తర్వాత పూర్తిగా దోషమును మనం కప్పుకున్నాం. ఆ దోషమును నిర్దోషము చేత దేవుడు కప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించే తను తాను అప్పగించుకున్నారు. మన దోషం కడగాలని ఆయన తను తాను అప్పగించుకున్నారు. అలాగైతే తను తాను అప్పగించుకున్న యేసు ప్రభు కోసం మరలా అంతే ప్రేమ కలిగిన సంఘం కూడా ఉండాలి. ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారండి. భర్త ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారు అనుకోండి, భార్య కూడా ఏం చేయాలి? ప్రాణానికి ప్రాణంగానే కదా ప్రేమించాలి, అవునా కదా? అవును. ఏమైంది, అందరికి నిద్రపోతున్నారా? అవును. దేవా, స్తోత్రం. అలాగే సంఘమును దేవుడు లేదా యేసు ప్రభు అంతగా ప్రేమించి తను తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి తన ప్రాణంను అప్పగించారు. ఇప్పుడు సంఘము కూడా ఇలా స్నానం చేసుకొని తన్ను తాను అప్పగించుకునే రీతిగా తన్ను తాను సిద్ధపరచుకోవాలి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించకుండా ఇది సాధ్యం అవ్వదు అని చెప్తున్నా. పరిశుద్ధుల ఓర్పు టెస్ట్ చేయబడుతున్న కాలం రాబోతుంది. ఆల్రెడీ ప్రారంభం అయ్యిందనే చెప్పాలి. కొంచెం 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 కొంచెంగా ఆల్రెడీ ప్రారంభమైందండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ప్రారంభమైంది అని మనం చదువుకుంటున్నాం కదా. తను తాను అప్పగించుకున్న ఆ కాలం కూడా మనకి తెలుసు కదా. 2000 సంవత్సరాలు కావస్తుంది కదా. అంటే సమయం ఎంత దగ్గర పడింది. ఇంకా సంఘం దూరంగా వెళ్ళడానికి టైం లేదు. ఇంకా సంఘం తన్ని తాను సిద్ధపరచుకోవాల్సిన సమయం. దోషము చేత చేతులు, రక్తాపరాధం చేత చేతులు నిండి ఉండి శరీరం నిండి ఉండగా పరిశుద్ధుల నీతి క్రియలనే వస్త్రం ధరించుట అసాధ్యం. నిజానికి పరిశుద్ధుల ఓర్పు, తన క్రియలలో ఉన్న పరిశుద్ధుల ఓర్పు టెస్ట్ కి గురవ్వబోతుంది.
అప్పుడు కూడా సస్టైన్ అయి నిలబడే సంఘం ఆయనకు కావాలి. మరి అంతటి స్థాయిలో నిలబడడానికి ఈరోజు తీర్మానం తీసుకుంటూ ప్రార్థన చేసుకుందామా? ఇది ఎంత అవసరమో గ్రహిద్దామా? దయచేసి ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.